జగన్ శవరాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితుడు జిలానీ కుటుంబంపై దాడి చేసి బైకు తగలబెడితే గతంలో కేసు పెట్టలేదు. బొల్లా బ్రహ్మనాయుడు రౌడీజాన్ని పోషిస్తున్నారు. రషీద్ హత్య కేసులో కఠినంగా వ్యవహరిస్తాం. ప్రత్యేక హోదా గురించి అడగని జగన్ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తారంట అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. పాత్రికేయ మిత్రులకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రషీద్ చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. నడిబొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు. జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది AP 27 BT 0388 బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు, గతంలో 2022లోనే కోర్టుకు వెళ్ళిన ఆధారాలు. ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కారణమైతే దాన్ని శవరాజకీయాలకు పులవటం, తెలుగుదేశం పార్టీ మీద బురదల్లటం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురదల్లటం చాలా దురదృష్టకరం. ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది, వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకి రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించడం వలన ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు. గతంలో జల్లయ్యని చంపిన, చంద్రయ్యని చంపిన, అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీంని అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఈరోజు వచ్చి శవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నర్సాపేటలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఆ రోజు షేక్ హుస్సేన్, పిన్నెల్లికి చెందినటువంటి షేక్ హుస్సేన్ మీద అతి దారుణంగా హత్యా ప్రయత్నం జరిగితే నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ గూండాలు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు హుస్సేన్ మీద దాడి చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? హత్యా ప్రయత్నం చేస్తే. అలాగే జాన్ సైదా, తంగెడ గ్రామంలో జాన్ సైదాని చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి? ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు? అలాగే అంకులు
కాపు సోదరుడు అంకుల్ని అతి కిరాతకంగా చంపితే, జల్లైని చంద్రని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు, సరైన చర్యలు తీసుకోలేదు, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు. కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఎస్పీ వెంటనే ఉటావుటిని వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఎస్పీ గారు సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీ శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు, రౌడీజాన్ని ప్రోత్సహించారు, గుండాయిజాన్ని ప్రోత్సహించారు. మేం మాత్రం అలా చేయం. ఎన్డీఏ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షిస్తుంది. అది మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం. నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాం. మేము కఠినంగా చర్యలు తీసుకుని గుండాయిజం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా? రౌడీజం గుండాయిజం చేయటం ఇష్టారాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే తెలుగుదేశం బ్యానర్లు చుచ్చుకుంటా ఉంటే ఇది తప్పు అని వారించకపోవటం సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డికి. గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం, గుండాయిజాన్ని ప్రోత్సహించడం, గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం, నాసి రకం బ్రాందీ విస్కీల్ని యథేచ్ఛగా అమ్మటం, దీనివల్లనే గుండాయిజాన్ని మీరు పెంచి పోషించారు. దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది. ఈరోజు రషీద్ చనిపోయాడంటే కారణం, ఈరోజు జిలాని ఒక అంతడుగా మారాడంటే కారణం మీరు ఆనాడు ముఖ్యమంత్రి గుండి సరైన చర్యలు తీసుకోకపోవటం. జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 2 కుటుంబాలు నష్టపోయాయి కాదు. 2 కుటుంబాల మధ్య జరిగినాయి. ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి వలన, పరిపాలన వలన, బొల్లా బ్రహ్మనాయుడు వలన, రౌడీజం గుండాయిజం ప్రోత్సహించినందువలన, ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన ఈ దురాఘాతాలు జరిగినాయి. కాబట్టి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు. బొల్లా బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పాలా వినుకొండ ప్రజలకి. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చేసినటువంటి ద్రోహం వలన, మీ పాపాల వలన ఈరోజు ఈ హత్య జరగటానికి కారణం. ఇక్కడి నుండి ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడటం మా బాధ్యతగా భావిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం. శాంతి భద్రతలు కాపాడతాం. ఈయన ముఖ్యమంత్రి గారు అవసరమైన ఢిల్లీ వెళ్ళి దీని మీద దీక్షలో కూర్చుంటా అంట. రాష్ట్రపతి గారిని కలుస్తారంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? సిగ్గుందా? ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే, రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి 25 మంది ఎంపీల్ని గెలిపించుకొని ఏ రోజైనా ఒక్కరోజన్నా అంతమంది ఎంపీల్ని గెలిపిస్తే ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో 1 గంటన్నా ధర్నా చేసావా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ, అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా 10 నిమిషాలు దీక్ష చేసావా ఢిల్లీలో? బాబాయిని హత్య చేస్తే 5 సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వెందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో? అంటే ఈరోజు శవ రాజకీయాలు కావాలి మీకు శవ రాజకీయాలు కావాలా? అంటే 2 వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కూడా పార్టీలకు చుట్టడం, రంగు పొలవటం, పెద్ద పోటుగాడు ఏడదాకా వచ్చాడు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన తాడేపల్లిలో, నీ ఇంటి పక్కన కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? కనీసం వెళ్ళి చూసావా? పరామర్శించావా? చర్యలు తీసుకున్నావా? ఎందుకు తీసుకోలేదు? ఇబ్రహీంని అతి దారుణంగా చంపేస్తే నర్సాపేటలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద చర్య తీసుకున్నావా? వచ్చి పరామర్శించావా? అనేక మంది దళితుల ప్రాణాలని మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టణ పెట్టుకుంటే, అనేక మంది బీసీ నాయకుల్ని, ముస్లిం మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంపేస్తే ఏ రోజైనా మాట్లాడావా నువ్వు?
రవిశంకర్ రెడ్డి అంట. ఈ రవిశంకర్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు. సిగ్గుందా? తప్పుడు కేసులు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళ మీద వేధింపులు చేయటం, దాడులు చేపించడం, దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేకుండా చేయటం, ఇదేనా మీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేసిన నిర్వాహకం? నీకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా చేశాడు కాబట్టే, ఒక ఎస్పీ బాధ్యతలను మర్చిపోయి అతి కిరాతకంగా చేశాడు కాబట్టే అలాంటి దుర్మార్గుడైన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి ఆయన్ని వెనకేసుకొస్తావా సిగ్గు లేకుండా? గురించి మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో పెద్ద ఎరగబొడిసినట్టు, అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి పాలనలో, అరాచకాలు, దోపిడీ, లక్షల కోట్లు దోచుకున్న నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో 10% కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడటం సిగ్గుసేయటం. 2000 పెన్షన్ 3000 చేస్తానని సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర అనేది. 4 సంవత్సరాలు 250 పెంచారా మీరు జగన్ పాలనలో? మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే వెంటనే మొదటి నెలలోనే పెన్షను 3000 నుండి 4000 ఏకదమ్మన 1000 రూపాయలు పెంచారు. 4000 పెన్షన్ చేశారు. ఒకే రోజు జనవరి 1 రోజు 95% పంపిణీ చేశారు పెన్షన్లు. ఏ రోజైనా మీరు చేశారా? మీరు 250 రూపాయలు సంవత్సరానికి పెంచిన చరిత్ర మీది. ఒకే నెలలో 3000 నుండి 4000 1000 రూపాయలు పెంచిన చరిత్ర చంద్రబాబు గారు. విభిన్న ప్రతిభావంతులకి నెలకు 6000 ఇచ్చారు. ఏ రోజైనా మీరు ఇచ్చారా? ప్రభుత్వ పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే, అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా శవ రాజకీయాలు మార్చుకోండి. ఇదే విధంగా మీరు శవ రాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. శవ రాజకీయాలు ఆపండి. ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి. చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి. ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి. అరాచకాల్ని, దుర్మార్గాల్ని ఖండించండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు వచ్చినాయి. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గాలకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా. మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా? ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక 2 రౌడీ షీటర్లు నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు 3 కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. ఓటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ మొదలుకొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు. అసలు ఎవరు తెలుగుదేశం ఇక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిబూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అంటే రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజున వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అతుడయ్యారో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదాలు పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిల్లో ఒకరు తగలబెట్టుకొని, ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జిలానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జిలానీ అన్నని
జనాలి తల్లిని అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాన్ని మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీదనో, ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో ఈ విధంగా బురద చల్లటం అనేది స్థాయికి తగ్గ పని కాదు. మేమైతే ఒకటే మనవి చేస్తున్నాం, 24 గంటలు కాదండి, 24 నిమిషాల్లోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అందరు చూశారు కదా. ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం. నిన్న అంత కొండ పండుగ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలను గాలి వదిలేశాడు. ఇప్పుడు ఎవరో ఇద్దరు రౌడీ షర్ట్లు కొట్టుకొని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మీదనో, జీవి ఆంజనేయులు గారి మీదనో, ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు. అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షెట్టర్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ వేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటికి తీసుకొస్తాం. రౌడీ షీటర్లందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలా. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో ఇంకా రౌడీయిజం అనేది ఉండదు. అది మా పార్టీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా వెంటనే చర్యలు ఉంటాయి. గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని, ఈ భూ కబ్జాదారుల్ని, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ 100% అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి, ఈ ఆరోపణలు ఏంటి, ఇది స్థాయికి తగ్గ పని కాదు. కాబట్టి ప్రజలందరూ వాస్తవాలను గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదే. ఇది కేవలం వ్యక్తిగత తగాద. ఈ తగాదకు మూలం బ్రహ్మనాయుడు పెట్టినటువంటి చిచ్చు ఈ రోజుని ఈ 2 కుటుంబాలని బలిగొన్నది. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.